ఇక కృష్ణలంక సాయి కృష్ణ హత్య కేసులో సీఐ నాగరాజన్ సిట్ కోర్టులో హాజరుపరిచారు. తొలుత వైద్య పరీక్షలు చేశాక కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ కోర్టులో విచారణ తర్వాత సీఐ నాగరాజన్ రాజమహేంద్రవరం కారాగారానికి తరలిస్తారు. ఇప్పటికే కోర్టులో హెడ్ కానిస్టేబుల్ నానిని హాజరుపరిచిన పోలీసులు కానిస్టేబుల్ అశోక్, నాని, బాబురావు, సాంబయ్యను కస్టడీకి తీసుకున్నారు. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు నలుగురిని కస్టడీకి తీసుకుని సాయికృష్ణ కేసులో మరిన్ని వివరాలు సేకరించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ లక్ష్మి సిద్ధంగా ఉన్నారు. ఎస్ లక్ష్మి, ఇంకా విచారణ కొనసాగుతోందా? సతీష్, ప్రస్తుతం మనం విజయవాడ కోర్టు వద్ద ఉన్నాము. కాసేపటి క్రితమే సిఐ నాగరాజును కూడా కోర్టులో హాజరుపరచడం జరిగింది. సిట్ విచారణ అధికారులు మొత్తం 7 రోజుల పాటు అయితే ఆయన విచారించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం దాదాపు కూడా ఒక అరగంట క్రితమే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ప్రస్తుతం అయితే కోర్టుకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఆయన కోర్టులోనే ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి రాజమండ్రి జైలుకి అయితే తరలించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా అన్ని ఇక్కడ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సిట్ అధికారులు 7 రోజుల పాటు సిఐ నాగరాజుని విచారించారు. కానీ అధికారులు ఏదైతే ఒక కేసు ఒక కూలంకషంగా ఒక పూర్తి స్థాయిలో సమాచారం వస్తుంది, ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది అని భావించారు. అదేది కూడా జరగలేదు. కాస్త సిట్ అధికారులు అయితే అతని సమాధానాల పట్ల అయితే కొంత అసంతృప్తిగానే ఉన్నారు. మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు 7 రోజుల పాటు విచారించిన నేపథ్యంలో అతను సరైనటువంటి సమాధానాలు చెప్పలేదు, వాళ్ళు సంతృప్తి చెందలేదు సిట్ అధికారులు. సో మరోసారి కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటు మరొక అంశం ఏంటంటే, నలుగురు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అశోక్, నాని, సాంబయ్య, బాబురావు, ఈ నలుగురిని కూడా ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత సిట్ అధికారులు విచారణ కోసం అయితే తమ కస్టడీలోకి తీసుకోబోతున్నారు. రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ నలుగురు కానిస్టేబుల్ను కూడా విచారించబోతున్నారు. ప్రధానంగా సాయి కృష్ణ కస్టోడియల్ టార్చర్, లాకప్ డెత్, దీంతో పాటు చూసుకున్నట్లయితే డెడ్ బాడీ మాయం, దీనికి సంబంధించినటువంటి వివరాలు అడుగుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి సిట్ అధికారులు సిఐ నాగరాజుని చాలా ప్రశ్నలు సంధించారు. అయినప్పటికీ కూడా సిఐ నాగరాజు నుంచి ఎలాంటి సరైనటువంటి సమాధానం లేదు. ఇప్పుడు వరకు జరిగినటువంటి విచారణ మొత్తంలో కూడా వాళ్ళ కొంత అసంతృప్తినే వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి సిట్ అధికారులు. అయితే ఏదైతే మొత్తం ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు, సీసీ ఫుటేజ్, ఈ 7 రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా సీల్డ్ కవర్లో కోర్టుకు సబ్మిట్ చేయమని చెప్పైతే జడ్జి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే సిట్ అధికారులు ఆశించారో సాయి కృష్ణ కస్టోడియల్ టార్చరు, లాకప్ డెత్, డెడ్ బాడీ మాయం, దీనికి సంబంధించి ఏమైనా వివరాలు దొరుకుతాయేమోనని వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ కూడా ఎక్కడ కూడా సరైనటువంటి సమాధానం అయితే ఇప్పటి వరకు కూడా రాలేదు. కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి సిట్ అధికారులు. చాలా ప్రశ్నలకైనా మౌనమే సమాధానంగా వ్యవహరించారు. తన తల్లి గురించి అడిగినప్పుడు కూడా ఆమె ఎవరో నాకు తెలియదు అన్నట్లు మాట్లాడారు. అయితే తన తల్లికి కూడా ఫోన్ చేసి మీ కొడుకు చనిపోయాడు, ఫోటోకి పూలదండ వేసుకోండి అని కూడా చెప్పారని అయితే వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు అయితే ప్రశ్నలు వేసినప్పటికీ కూడా అసలు ఆమె ఎవరో నాకు తెలియదు అన్నట్లు సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం సిఐ నాగరాజ్ అయితే చేసినట్లయితే మనకి సమాచారం అయితే వస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 7 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు కూడా 8 గంటల పాటు సిఐ నాగరాజుని సిట్ అధికారులు అయితే ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ దాదాపు కూడా మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలో మరోసారి కస్టడీ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కస్టడీ పిటిషన్ వేసి మరికొన్ని రోజులు కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఇప్పటికే చూసుకున్నట్లయితే అశోక్, నాని అయితే కోర్టులో హాజరుపరిచారు. మరి కాసేపట్లో సాంబయ్య, బాబురావులను కూడా కోర్టుకు తీసుకురాబోతున్నారు. నలుగురిని కూడా తీసుకువచ్చిన తర్వాత సిట్ అధికారులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. రేపటి నుంచి 5 రోజుల పాటు సాయి కృష్ణ కేసులో అసలు ఏం జరిగింది, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ నలుగురు కానిస్టేబుల్ పనిచేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా కూలంకషంగా వివరాలు అడిగి తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సతీష్, థ్యాంక్ యూ లక్ష్మి.